వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్న ముఖ్య కార్యక్రమాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి శాంతి సుజీత్ అందిస్తున్న జిల్లా సమగ్ర నివేదికను ఇప్పుడు విందాం. తప్పులు లేకుండా ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలన్నారు. 2007 జనవరి 1వ తేదీకి ముందు పుట్టిన యువత తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా చైతన్యం కల్పించాలన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో కొత్త ఓటరు జాబితా రూపొందించేందుకు ఆగస్టు 19వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించి కొత్త ఓటర్ల పేర్లు నమోదు, మరణించిన ఓటర్ల పేర్లు తొలగింపు, చిరునామా మార్పు నమోదు ప్రక్రియను నిర్వహిస్తారని చెప్పారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యంపై వనపర్తి జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తూ తరచుగా జిల్లాలోని మండలాల్లో పర్యటిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మంజూరు చేసిన పనులు త్వరగా పూర్తి చేయాలని, డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను ఆదిలోనే అరికట్టేందుకు ఆసుపత్రికి జ్వరం లక్షణాలతో వచ్చిన ప్రతి వ్యక్తికి రక్త నమూనాలు సేకరించి ఎలీజా పరీక్షలు పంపించాలని ఆదేశించారు. వారంలో 2 రోజులు మంగళవారం, శుక్రవారం తప్పక డ్రై డేను పాటించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొస్తున్న నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు 2024 రైతు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ధరణి కమిటీ సభ్యులు, న్యాయవాది ప్రొఫెసర్ భూమి సునీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోపభూయిష్టమైన ధోరణితో రాష్ట్ర ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ ప్రారంభించారని తెలిపారు. జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షహజాదీ వనపర్తి జిల్లాలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం అల్పసంఖ్యాకుల అభ్యున్నతికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షహజాదీ సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. గురుకుల పాఠశాలలో అందిస్తున్న భోజనం, విద్యా వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేష్, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్లతో కలిసి ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులతో, గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్స్ తో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యా విధానం ఆడపిల్లలను విద్యావంతులుగా చేయడంతో పాటు వ్యక్తిగా, సామాజిక విచక్షణ జ్ఞానం పెంపొందించడంలో ఎంతో దోహదపడుతున్నాయని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలకు 25 ఎకరాల చొప్పున కేటాయించనున్నట్లు తెలిపారు. పెబ్బేరు, శ్రీరంగపురం మండల కేంద్రాల్లో కేజీవీబీ పాఠశాలలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిలతో కలిసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ కోరారు. అమరచింత మండలం మస్తీపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ సిఎస్ఆర్ నిధుల ద్వారా ₹1,10,00,000 నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని డీకే అరుణ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి హాజరయ్యారు. ఆరోగ్యకర, జ్ఞానవంత సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్రని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజులు అధ్యక్షతన నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి సన్మానించారు. రాష్ట్రంలో నూతన స్పోర్ట్స్ విధానం ప్రవేశపెట్టి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని 70 కోట్ల రూపాయల వ్యయంతో 4వ స్పోర్ట్స్ స్కూల్ను జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి సౌమ్యను ఈ సందర్భంగా చైర్మన్ శివసేనారెడ్డి సన్మానించారు. అనంతరం శివసేనారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో క్రీడా స్టేడియంలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.